క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ టీవీ ద్వారా దిద్దుబాటే సిద్ధపాటు అనే దేవుని ఆలోచన సభలో చేరిన మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం దైవ దీవెనలు కలుగునుగాక. చాలా ఉన్నతమైన ఘట్టంలోనికి వచ్చాం. దేవుడు తన మనసు విప్పి మనతో మాట్లాడే టైం ఇది. భక్తులు దేవుని ఉద్దేశాలను సమాజంలో ప్రకటించిన ప్రతిసారి భక్తులు నవ్వుల పాలవుతూ వస్తున్నారు. ఇది ఇప్పుడు ఏదో కొత్తగా జరిగింది కాదు, జరుగుతున్నది కాదు. మనం పుట్టక ముందు నుండి, క్రీస్తు ప్రభువు పుట్టక ముందు నుండి దేవుడు తన ప్రవక్తల్ని వాడడం ప్రారంభించినప్పటి నుంచే జరుగుతుంది. అపహాసకులు అప్పటి నుండే ఉన్నారు. మహాత్ములను వారు ద్వేషించుతూనే ఉన్నారు. యూదా పత్రికలో వారిని గురించి చాలా స్పష్టంగా రాయబడింది. చూద్దామా? యూదా పత్రిక ఒకే అధ్యాయం ఉన్నది, 10వ వచనం నుండి చదువుకుందాం. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేకశూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ. వీరికి దేవుని మనస్సు తెలియదు, దేవుని జ్ఞానం తెలియదు. అందుకని తెలిసిన వాడు చెబుతుంటే వారికి తప్పనిపిస్తుంది. ఈ పరిస్థితి నుంచి పూర్తిగా మేలుకోవాలి. సంఘాలు మేలుకొనాలి, సేవకులు మేలుకొనాలి, సువార్థికులు మేలుకొనాలి. ఇర్మియా భక్తుడు అంటున్నాడు చూడండి, 20వ అధ్యాయము 7వ వచనం. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏమిటంటే, అయ్యా నువ్వు ప్రేరేపించగా నేను మాట్లాడానండి, మీరేం చెప్పారు అదే చెప్పాను సమాజానికి, కానీ వారు నాకు ఎగతాళి చేస్తున్నారు, నన్నేమో నవ్వుల పాలు చేస్తున్నారు. ఇది ఇర్మియా భక్తుని ఆవేదన. దేవుడు ప్రేరేపించగా మాట్లాడిన భక్తుని స్వరం ఆనాటి దేవుని ప్రజలు ఎలాగూ గ్రహించలేదో, నేడు దేవుడు ప్రేరేపింపజేసి మాట్లాడిస్తున్న దేవుని ఉద్దేశాలను నేటికి దేవుని ప్రజలు గ్రహించట్లేదు. అసలు గ్రహించకపోవడానికి గల ప్రాముఖ్య కారణం ఏమిటి అంటే సొంత అభిప్రాయం, స్వాభావికంగా వారికి ఉన్న ఆలోచన. యూదా పత్రికలో అదే ఉంది, చూసారా? ఇంకొకసారి ఆ మాట 10వ వచనం చదవండి అమ్మా. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేకశూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనము చేసుకొనుచున్నారు. ఏం చేస్తున్నారంటండి? నాశనం చేసుకుంటున్నారు. చెప్పేది అర్థం చేసుకునగల మనస్సు ఉండదు. పోనీ అతడు చెప్పే దాంట్లో సత్యం ఉందా లేదా అని కూడా ఆలోచించరు. నేరుగా సూటిగా తమ నాశనాన్ని వారే తెచ్చుకుంటున్నారు తొందరబడి. వీరు ఎలాగుంటారంటే భక్తుల్లాగే ఉంటారు. మరలా ఇదే పెద్ద సమస్య మనకి. వీళ్ళు భ్రష్టుల్లాగే కనబడరు. చాలా నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఉంటూనే లోన క్రైస్తవ సమాజాన్ని, భక్త సమాజాన్ని పాడు చేస్తున్నారు. దీని గురించి ఇంకొంచెం ప్రత్యేకంగా చెప్పాలంటే వీరు దొంగ మెట్టల వలె ఉన్నారు. నేను వాళ్ళని దొంగలు అనలేదు సుమా, టీవీలో వింటున్నవారు కూడా గమనించాలి, ప్రతి పదాన్ని వినాలి. దొంగ మెట్టలు, మరి మెట్టలు తీసేస్తే దొంగే కదా పాస్టర్ గారు. అయినా నేను వాళ్ళని దొంగలు అనట్లేదు. వాళ్ళు నీతిమంతులు, పరిశుద్ధులు, యథార్థవంతులు. లేఖనం వారికి ఒక పేరు పెట్టింది, అదే దొంగ మెట్టలు. దొంగ మెట్టలు అంటే ఏమిటి? ఓడ సముద్రంలో ప్రయాణం చేస్తూ వెళ్తుంది. ఎక్కడో నీటి అడుగున ఓ కొండలాంటి ప్రదేశం దాక్కుని ఉంటుంది. అది బయటికి కనబడదు. ఏమీ లేదు కదా అని చెప్పి పడవ అదే వేగంతో వెళ్తూ ఉంటుంది. సడన్గా దానికి ఢీకొంటుంది, పడవ పగిలిపోతుంది, మనుషులు చనిపోతారు. దాన్ని దొంగ మెట్ట అంటారు. కనబడకుండా ఉండే ప్రమాదం అది. అయితే పడవ చాలా కింది భాగం వరకు ఉంటుంది కాబట్టి, సగం వరకు పడవ నీళ్ళల్లోనే ఉంటుంది కాబట్టి ఆ సగం తగిలి పగిలిపోతుంది, కానీ బయటికి మాత్రం ఇది కనబడదు కొంచెం కూడా. దాన్ని దొంగ మెట్ట అంటారు. నేననలేదు. చూడండి యూదా పత్రిక 12వ వచనం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు
తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. ఎలా ఉన్నారంట? నేను అండం ఏమిటండి, లేఖనమే వారి స్వభావానికి పెట్టిన పేరు అది. భక్త సమూహము యొక్క ఆలోచన విధానాన్ని చెరుపగలవారు ప్రేమ విందులలో ఉన్నారంట. అంటే అందరూ పిలుచుకోదగిన వారుగా ఉన్నారు, సమాజంలో పేరు పొందిన వారుగా ఉన్నారు, నీతిమంతులు యథార్థవంతులుగా పిలువబడుతున్నారు. అందుకే నేను చెప్తున్నాను, భక్తులను గుర్తుపట్టడం వారి పేరు ప్రఖ్యాతులను బట్టో వాళ్ళ ఫాలోయింగ్ని బట్టి కాదు, వారి నోట ఉన్న దేవుని వాక్య సత్యమును బట్టి భక్తుడు అని గుర్తుపట్టాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఒక సూత్రం చెప్తాను, వినండి. మూలోపదేశములు చెప్పకూడదని కాదు, కానీ చెప్పకూడని వయస్సులో, చెప్పకూడని సమయంలో, చెప్పకూడని సమూహానికి మూలోపదేశం చేయడం కూడా తప్పుడు బోధతో సమానం. దేవునికి ద్రోహం అది, దొంగ మెట్టలతో సమానం. కనబడని గాయం అది, కనబడని ప్రమాదం అది. రక్షింపబడ్డ కొత్తలో ఒక విశ్వాసికి 4-5 సంవత్సరాల వరకు సరిపోతుంది బైబిల్లో ఉన్న భక్తుల జీవిత చరిత్రలు ఎత్తి మాట్లాడడం, విశ్వాసమును గూర్చి, ఆశీర్వాదాల గూర్చి, వాగ్దానాల గూర్చి మాట్లాడడం. ఆ తర్వాత అయినా ఆ మూలోపదేశములను మాని సంపూర్ణ పురుషులం అవ్వాలంటే బలమైన ఆహారం తీసుకోవాలి. హెబ్రీ పత్రికలో ఓ మాట అన్నాడండి, మీరు చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 12 నుండి చదవండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. దేని గురించి ఈ మాట చెప్తున్నాడో 13వ వచనంలో చెప్పాడు చూడండి. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. చూసారా, పాలు త్రాగేవాడంట శిశువేనంట. ఎందుకు సంఘాన్ని ఇంకా శిశువుల స్థానంలో ఉంచాలి మనం? దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన ఉద్దేశాలు చెప్పమంటున్నాడు, ఆయన ఆలోచనలు చెప్పమంటున్నాడు. కొన్నిసార్లు వింటున్న వాడికి దేవుడు చెప్పిన సందేశం కూడా చేదుగానే ఉంటుంది. మీరు చెప్పండి, యేసు ప్రభు మోసుకొచ్చింది తండ్రి సందేశమా కాదా? పౌలు గారు మోసుకొచ్చింది క్రీస్తు సందేశమా కాదా? మరి వాళ్ళందరిని ఎందుకు ప్రజలు ఆనాడు తృణీకరించారంటే వారు స్వాభావికంగా మొదటి నుంచి ఏం తెలుసుకున్నారో అదే సత్యం అన్నారు, కానీ ఆలోచించలేకపోయారు, పరిశీలించలేకపోయారు. మాకు తెలిసిందే రైట్ అనుకుంటే తప్పు, ఎప్పటికీ సత్యం తెలియదు. చెప్పే దాంట్లో కూడా సత్యం ఉందా అని పరిశీలన చేసిన తర్వాత అప్పుడు సత్యం దొరుకుతుంది. అందుకే నిజముగా మొరపెట్టు వారికి ఆయన, నిజముగా వెతుకు వారికి సత్యం దొరుకుతుంది ఖచ్చితంగా. ప్రైజ్ ద లార్డ్. మరి భక్తుడు ఎందుకంటే ఇంత బాధపడుతున్నాడు? నువ్వు ప్రేరేపించగా మాట్లాడాను, కానీ నన్ను ప్రజలు హేళన చేశారు, అవమానించారు. ఎందుకు అంతగా బాధపడుతున్నాడు అంటే వారికి దేవుని సత్యం చేదుగాను, సాతాను చెప్పే నిజాలేమో తీపిగాను ఉన్నాయి. సాతాను చెప్పేవి నిజాలే కానీ సత్యం కాదు, దేవుడు చెప్పేదేమో సత్యం కానీ నిజంగా అనిపించట్లేదు. మీకు అర్థమవడానికి ఒక క్లిష్టమైన, ఓ వివాదాస్పదమైన వాక్యం నేను ఇప్పుడు చేయాలని దేవుని చేత రేపబడ్డాను నేను. ఇది హైందవ సహోదరులను గూర్చిన వాక్య, అందుకు వివాదం. నేను వారికి ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను ప్రేమతో. భారతదేశ పౌరుడిగా అందరికీ భక్తి నేర్పడానికి దేవుడు బూరగా వాడుకుంటున్నందుచేత అందరికీ శబ్దం వినబడుతుంది. చెవులుంటే చాలు, ఎవరికైనా వినబడుతుంది. నేను వారికి ఎలాంటి సలహా ఇవ్వాలనుకుంటున్నానంటే, ఈ సలహా క్రైస్తవ సమాజానికి నచ్చదు కానీ నేను ఇస్తాను. హైందవ సహోదరులు, స్వామీజీలు, నాయకులు అత్యంత త్వరగా పట్టించుకోవలసిన విషయం ఒకటి ఉన్నది. ఏంటంటే భక్తి పేరట యవ్వనస్తులు చేస్తున్నటువంటి నాన్ సెన్స్ని, సెన్స్లెస్ ఆ పనులన్నిటినీ కూడా తప్పక త్వరగా ఖండించి నీతి మార్గంలోనికి నడిపించి యవ్వనస్తులను తీసుకురావాలి. ఎలాంటి విషయాలంటే నేను చెప్తున్నాను. మొన్న ఇటీవల కాలంలో వినాయక చవితి జరిగింది. మీరు చెప్పండి, వినాయక చవితి భక్తి కోసం చేస్తున్నారా, అల్లరి కోసం చేస్తున్నారా? ఈ మాట వివాదమే, పూర్తిగా వింటే అర్థమైపోతుంది. కానీ అల్లరితో చేయకండి, ఆ చవితి కూడా భక్తితో చేయండి అని నేను చెప్తున్నా, క్రైస్తవుడిగా మీకు నేర్పిస్తున్నా. సినిమా పాటలు పెట్టుకోకండి, అక్కడ భక్తి పాటలు పెట్టుకోండి. ఏమండి, ఎందరో స్వామీజీలు, ఎందరో పెద్దలు ప్రవచనాలు చెప్పి ఎన్నెన్నో నీతి సూక్తులు చెప్పిన సందేశాలు అవి పెట్టుకోండి. నేను చెప్తున్నాను ఏమిటంటే మీరు సినిమా పాటలు పెట్టుకోకండి. ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు మీరు భక్తి కోసమే కదా అది చేస్తున్నారు. నేను క్రైస్తవుడిగా చెప్తున్నాను, మిమ్మల్ని నేను విమర్శించట్లేదు. పెట్టుకోండి, మీ భక్తి అది, మీ విశ్వాసం అది.
మీరు చేసుకోండి. నేను కూడా వినాయక చవితి చందా ఇచ్చి మిమ్మల్ని ప్రేమించిన రోజులు ఉన్నాయి, చేసుకోండి. కానీ నేనేం చెప్తున్నానంటే ఆ సినిమా పాటలు మానుకోండి. ఆ పైన బాకా హారన్స్ పెడతారు కదా, అవి మానుకోండి, పక్క వాళ్ళకి ఇబ్బంది. మీరు చేసేది ఇంకొకటికి అల్లరి కాకూడదు, మేము చేసేది కూడా అల్లరి కాకూడదు. అల్లరి చేస్తే నేను ఖండిస్తా. మనం చర్చ్ మీద ఎప్పుడు హారన్ పెట్టుకోవాలి, చాలామందికి పెట్టుకోవద్దనే చెప్తున్నాం. మన వాళ్ళలో కొందరికి ఇంకా ఎంత చెప్పినా బుద్ధి రాదు. వాళ్ళకు రావాలి, మన వాళ్ళకు రావాలి. ఎందుకంటే వాళ్ళు మన దేశ ప్రజలు, వీళ్ళు క్రీస్తునందు మన కుటుంబము. ఇద్దరికీ నా సందేశము. అయితే ముఖ్యంగా నేనేం చెప్తున్నానంటే విగ్రహ ప్రతిష్ఠ చేసుకోండి. వెనకాల ప్యాకాట ఆడడము, తాగడము, డీజే అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మీద తిరగడము, అల్లరి చేసుకోవడం, చావడం అట్లాంటివి మానుకోండి. అది భక్తి కాదు, అది అల్లరితో చేసిన ఆటపాటలు. దేవుడు అల్లరికి కర్త కాడు, అల్లరి చేసేవాడు దేవుడు కాదు, ఎప్పుడు కాదు. అల్లరికి ఒప్పుకోడు అసలు దేవుడు. మరి రోడ్డు మీద పడి అంత అల్లరి జరిగిపోతుంటే నేను అడుగుతున్నాను, సనాతన ధర్మ పరిరక్షకులు ఎటుపోయారు, ఏం చేస్తున్నారు? ధర్మాన్ని కాపాడదామనేవారు ఆ యవ్వనస్తులు ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? ఎటుపోతున్నారు? స్వామీజీలు ఎందుకని వాళ్ళకు బుద్ధి నేర్పలేకపోతున్నారు? వినాయక చవితి సమయంలో విగ్రహం ముందు నిలుచుండి ఫోటోలు దిగి సంతోషపడి ఆహా పండుగ జరిగిపోతుంది అనుకుని ఎందరో స్వామీజీలు సంతోషపడ్డారు, ఎందరో నాయకులు సంతోషపడ్డారు. ఆ వెనక జరుగుతున్న దాన్ని ఎందుకు మీరు ఆపలేకపోతున్నారు? భక్తి ఎక్కడ జరుగుతుంది చెప్పండి, మీరు కొంచెం చెప్పండి వెళ్ళి. అరే బాబు, ఆ సినిమా పాటలు ఆపండి, ఆ అల్లర్లు ఆపండి, ఆ రికార్డింగ్ డ్యాన్సులు ఆపండి, ఆ తాగుడు ఆపండి. ఈ భక్తి చేసే కొన్నాళ్ళైనా తాగడం మానేయండి, పేకాట మానేయండి, సినిమా పాటలు మానేయండి. విగ్రహ ప్రతిష్ఠ 9 రోజులు అలాంటి పనులేం పెట్టకుండా మొత్తం భక్తి పాటలే పెట్టండి. సినిమా వాళ్ళు పాడిన భక్తి పాటలు కూడా ఉన్నాయి. జీవిత గాథలను వేస్తారు. ఆ ప్రోగ్రామ్స్ చేసుకొని ఓ పాఠం నేర్చుకోండి. లేదంటే భక్తిరస చలనచిత్రాలు ఉంటాయి, వాటిని వేసి ప్రజలందరినీ కూడగట్టుకొని ఇదిగో దేవుడు అంటే ఇది, భక్తి అంటే ఇదని నేర్పించుకోండి. ఒక ఉపయోగపడే కార్యక్రమం చేయండి. ఓ సేవకుడుగా జాతికి సేవ చేస్తున్న వాడిగా చెప్తున్నా. ఇప్పుడు క్రైస్తవుల నుంచో వ్యతిరేకత, అదంతా పక్కన పెట్టండి కిరణ్ పాల్ గారు. అసలు విగ్రహం పెట్టుకోండి అని ఎట్లా చెప్తున్నారు మీరు? సినిమా పాటలు వద్దు, మీ దేవుళ్ళ పాటలు పెట్టుకోండి అని ఎట్లా ప్రోత్సహిస్తున్నారు మీరు? పురాణాలు చదువుకోండి, వేదాలు చదువుకోండి, ఆ 9 రోజులు వేద పాఠశాల పెట్టుకోండి, పీఠాధిపతులను పిలిపించుకొని అవగాహన సదస్సులు పెట్టుకోండి. ఆ 9 రోజులు భక్తే జరగాలి కానీ తప్పు జరగకూడదు అంటున్నారు, కానీ బైబిల్ చదువుకోండి అని ఎందుకు అనట్లా? ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, సినిమా పాటలు తాగి తిని పేకాటాడి దుర్మార్గపు పనులు చేసి అసలు భక్తి అంటే ఏంటో తెలియకుండా ఉండి భక్తులను హేళన చేసే దౌర్భాగ్య స్థితికి దిగజారడం కంటే వాళ్ళు ఏదో ఒక రూపాన భక్తి నేర్చుకున్నారనుకోండి, ఈజీగా ఇంకో భక్తిని గుర్తుపట్టడం సులువవుతుంది అని. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఏ పేరట నేర్చుకుంటున్నారనేది కాదు, భక్తికో మార్గం ఉన్నది, అది నేర్చుకుంటే. వీరు రోడ్డున పడి సువార్థికులను కొట్టి తిట్టి హేళన చేస్తున్నవాడు ఎవడు భక్తుడు కాదు. వాడేదో పెద్ద ఉద్రేకపడి హిందూగానే పుట్టాను, హిందూగానే చావాలి, మతం మారిస్తే తల్లిని మార్చినట్లే అని చెప్పి అవగాహన లోపభూయిష్టమైనటువంటి స్లోగన్స్, అవన్నీ కూడా తెలివి తక్కువ స్లోగన్స్. అది కాదు అసలు. భక్తి చెయ్యాలి, భక్తి చెయ్యాలి. కొందరేమో భక్తి చేసే స్వామీజీలు ఉన్నారు, వారు రివర్స్లో చెలరేపుతున్నారు, కొందరిని రెచ్చగొడుతున్నారు క్రైస్తవుల మీదకి. నేను చెప్పేది ఏమిటంటే, మీ భక్తిలో మీరు బలంగా కొనసాగండి సహోదరులారా. మీరు చర్చికి రాకపోయినా పర్లేదు, మీ మందిరానికి డైలీ వెళ్ళండి. మీరు బైబిల్ చదవకపోయినా పర్లేదు, మా సువార్త వినకపోయినా పర్లేదు, మీ వేదాలు డైలీ చదువుకోండి, మీ పురాణాలు డైలీ చదువుకోండి. ఇక మీరు లోకం అనే దారిలోనికి రాకండి, భక్తి దారిలోనే ఉండండి. ఎందుకంటే వేదాలలో సత్యం ఉంది, ఏదో ఒక రోజు దాని సర్వసత్యం దగ్గరికి నడిపిస్తుంది నిన్ను. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి పరాకాష్ట దేవుణ్ణి సంతోష పెట్టడమే అయితే ఆ దేవుడు ఎవరో కూడా వెతికే పని నేర్పిస్తుంది. అందుకే చూడండి, నిజమైన భక్తులందరూ సత్యదేవుని తెలుసుకున్నారు హైందవ సహోదరుల నుండి. ఇప్పుడు నేను ఇంత వివరిస్తే తప్ప నేను ఎందుకు వాళ్ళకి సినిమా పాటలు వద్దు, మీ భక్తి పాటలు పెట్టుకోమన్నానో తెలియలేదు. ఇంత వివరిస్తే తప్ప వేదాలు పురాణాలు చదువుకోండి, మీ భక్తి చేసుకోండి, మీరు ప్రతిష్ఠ చేసుకోండి అని ఎందుకు చెప్పానో తెలియదు. నేను మరలా చెప్తున్నాను, వినాయక చవితి జరుపుకుంటున్నటువంటి అన్నదమ్ములారా, మీరు పుష్కలంగా జరుపుకోండి, కానీ సినిమా పాటలు పెట్టుకోకండి. మీకు అది మంచి భక్తి కాదు, తాగి తినడం మంచి భక్తి కాదు. కేవలం ఆ పండగ పేరట వీధిన జరుగుతున్నటువంటి ఆ న్యూసెన్స్ చూసారండి, నాన్ సెన్స్ అదంతా కూడా. అది భక్తి కాదు. స్వామీజీల ముందు దాన్ని ఆపండి, నాయకుల ముందు దాన్ని ఆపండి, హిందూ ధర్మాన్ని కాపాడుతాం అన్నోళ్ళ ముందు దాన్ని ఆపండి. గోవధ ఆపగదు, ముందు వాడి వధ ఆపండి.
వాడు చచ్చిపోతున్నాడు. వాడి వదాపండి ముందు. హారన్స్ పెట్టి పక్క వాళ్ళకి ఆ సినిమా పాటలతో పిచ్చెక్కిస్తున్నారు. అదాపండి ముందు. పట్టించుకోండి, దేశం పాడైపోతుంది, దేశ యువత పాడైపోతుంది. వాడేదో భక్తితో విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నాడు అనుకుంటున్నారు అందరూ. కాదు బాబు, ఆ 9 రోజులు నాన్ స్టాప్గా ఎవడైనా పోయిస్తాడు కదా తాగుదామని చేస్తున్నాడు వాడు. ఎందుకండి మన దేశం ఎట్టుపోతుంది? పెద్దలు పట్టించుకోవాలి, తొందరగా నాయకులు పట్టించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, మన బోధ ఎంతమంది క్రైస్తవులకు అర్థమైద్ది ఇట్లా చెప్తే? ఒక ఆయన అంటాడు, అసలు ఇతర దేవుళ్ళ పేరే ఎత్తకూడదు, అట్లాంటిది ప్రతిష్ఠ చేసుకోమని నువ్వు పర్మిషన్లు ఇవ్వడం ఏమిటి? నేను సలహా ఇచ్చినా ఇవ్వకపోయినా వాడు ప్రతిష్ఠిస్తాడు నాయన. వాడు ప్రతిష్ఠించడం ఆపడు. చేయి బాబు అని నేనంటే నన్ను ప్రేమిస్తాడు, ముందు నా మాట ప్రేమిస్తాడు, తర్వాత క్రీస్తును ప్రేమిస్తాడు. అది నా పని. నీ మాట విని నిన్ను ప్రేమించడు, క్రీస్తును ప్రేమించడు. ఏథెన్సు పట్టణానికి వెళ్ళినప్పుడు పౌలు గారు ఏమన్నారు? మీ భక్తి గొప్పదే, మీరు తెలియక దేని యందు విశ్వాసం ఉంచారు, ఆ బలిపీఠం గురించి చెప్పడానికి వచ్చానన్నాడు. నేను చేసేది కూడా అదే. మీరు చెప్పండి, సినిమా పాటలు విని తాగి తిని ప్యాకాటాడి అంత పిచ్చి పని చేసేవాడికి సువార్త చెప్పడం ఈజీయా? దేవుడు అర్థమవుతాడా? భక్తి అర్థమవుతుందా? సరే, వాడు అవన్నీ మానేసి భక్తి మార్గములో ఉంటుండగా, వాడి కోపము క్రోధము అన్నీ చల్లార్చుకొని వాడు ప్రశాంతంగా ఉంటుండగా, దేవుని భక్తిలో వాడికి సత్యం దొరకదు ఒకరోజు? అది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలైనా కానీ భక్తిలో వాడికి సత్యం దొరుకుతుంది. భక్తి చేసేవాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే దేవుని మీద విశ్వాసంతో భయంతో వింటాడు, ఆలోచిస్తాడు. తాగి తినేవాడికి దేవుడు అంటే భయం లేదు కాబట్టి తాగి తింటున్నాడు. ఇంకా వాడికి ఏం చెప్తాం మనం? నేను మరలా చెప్తున్నాను, మీ భక్తిని కొనసాగించుకోండి. భారతదేశ భక్తి గొప్పది. ఆ భక్తిని భక్తిలాగా చేయండి, సినిమాటిక్గా మార్చకండి. నా దేశభక్తిని పాడు చేయకండి. ఇప్పుడు అంటారు, నీ భక్తి వేరు మా భక్తి వేరు, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు, మేము రాముని నమ్ముకున్నాం, అయినా సరే నువ్వు రాముని నమ్మిన మంచిగా నమ్ము, నీ భక్తి నువ్వు గొప్పగా చేయాలి, అది నా ఇంటెన్షన్. నా గురించి నీకెందుకురా? నాకే కావాలి. చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేశాను, నువ్వు నా అన్నదమ్ములని, నీ గురించి నాకు బాధ్యత ఉంది. ఇలాంటి క్రైస్తవ్యం కావాలండి. అప్పుడు కదండి లాజికల్గా వారు కూడా ఆలోచిస్తారు. అప్పుడు కదండి వాళ్ళ మనసులో ఆలోచన పుడుతుంది. అప్పుడు కదండి సువార్త వెదజల్లబడుతుంది. ఏమండి, దానియేలు అన్య దేశంలో ఉంటూనే తన భక్తిని కొనసాగించుకోగలిగాడు కదా. శద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా. అవును, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? తల వంచమంటే వంచలేదు వాళ్ళు. ఎందుకంటే వారి పరిధిలో తల వంచడం అనే దానికి మీనింగ్ వేరు తెలుసా. తల వంచి మొక్కడం అంటే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, తల వంచి మొక్కడం అంటే ఆరాధన అని అర్థం. వర్షిప్ ఈజ్ ఈక్వల్ టు నమస్కరించి తల వంచడం, అంతే. ఇప్పుడు మన పరిధిలో మనం ఏమంటున్నాం? ఆరాధన అంటే పొగడుట, ఘనపరచుట అంటున్నాం. మనము తల వంచి మొక్కుతాం, కొన్నిసార్లు కొందరిని గౌరవిస్తాం కదా, పెద్దవాళ్ళని, తల్లిదండ్రులని తల వంచి, అది ఆరాధన కాదు. కానీ అప్పటికి వాళ్ళ భావన ఏమిటంటే తల వంచి చేతులతో నమస్కరించడమే ఆరాధన అప్పుడు. అందుకని వాళ్ళు మేము దేవుని తప్ప ఎవరిని ఆరాధించాం అనుకొని తల వంచలేదు, నమస్కరించలేదు. వారి అవగాహనలో, వారి పరిధిలో, వారి ప్రాంతంలో అదే ఉంది. అందుకే వారు తల వంచల, దేవుణ్ణి ఆరాధించాలనుకున్నారు. గుర్తుంచుకోండి, దేవుడు ఒక పాఠం నేర్పించాడు మనకు. పాము వంటి వివేకం, పావురం వంటి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో 2 కనబడ్డాయిగా మీకు. ఒకటి పాము వంటి వివేకం. ఏంటి వివేకం అంటే, వాడు చెడిపోయి ఇంకా దుర్మార్గుడు అయితే మన మాట వినడు, కనీసం భక్తి మార్గంలో ఉంటేనైనా సత్యం ఏమిటో తెలుసుకోవాలనుకుంటాడు. ఇక్కడ 2, అటు వివేకం కనబడుతుంది, అదే టైంలో వాడి మీద ప్రేమ, వాడు రక్షింపబడాలనే ఆప్యాయత. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. అందుకే చెప్తున్నాను, దేన్ని మనం ఏమి ఆటంకపరచొద్దు. ఆలోచన పుట్టించడమే మన పని, ఆటంకపరచడం మన పని కాదు. ఈరోజు క్రైస్తవ్యానికి ఇంత వ్యతిరేకత రావడానికి కారణం మన పని కాని పని మనం పెట్టుకోవడం. ఆటంకపరచడం మన పని. ఎందుకు మనం ఆటంకపరచాలి? అధిక నీతిమంతులు నేర్పినటువంటి విధానం ఆటంకపరచడం. కాబట్టి ఒకటి మాత్రం మీకు అర్థమయ్యేటట్టు చేయాలనుకుంటున్నాను. దేవుడు దైవజనులను రేపి మాట్లాడించాలనుకున్నప్పుడల్లా ఆయన ఒకటే గురి కలిగి ఉంటాడు, ఆయన సంకల్పం పరిపూర్ణం అవ్వాలి. దానికోసం ఆయన ఎన్ని మార్గాలైనా వాడుతాడు. ఆ మార్గములను గుర్తుపట్టడం దేవుని గొర్రెలుగా ఉన్న దేవుని పిల్లల పని. నా గొర్రెలు నా స్వరం. మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు అర్థం కావట్లేదంటే నువ్వు ఇంకా గొర్రె కాలేదని అర్థం.
కానీ మిమ్మల్ని నేను అలా చూడాలనుకోవట్లా. దేవుడు ఎవరి నుంచి ఎలా ఎప్పుడు మాట్లాడినా ఇది సత్యమే, దేవుని స్వరం ఇది, ఈ పద్ధతి కరెక్టే అని గుర్తుపట్టాలి మీరు. అందుకే చాలాసార్లు తప్పుడు బోధలు చేస్తున్న వారి బోధలో నుండి కూడా నేను కొన్నిసార్లు ఏమంటాను, ఇందులో వీరు కరెక్ట్గా ఉన్నారు, ఇది రైట్ వే, ఈ కోణంలో వీరు సత్యం చెప్పారు అంటుంటాను. అలా ప్రతి కోణంలో దేవుని స్వరం వినేవాడు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. ప్రైజ్ ద లార్డ్. అయితే అది దేవుణ్ణి అడగాలి మీరు ప్రతిరోజు, ప్రభువా ఏదైనా ఒకటి వినగానే స్వాభావికంగా నాకు తెలిసిందే సత్యం అని నేను విర్రవీగొద్దు. వీళ్ళు చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఏదైనా ఉందా, సత్యం ఏదైనా ఉందా, ఏదైనా ఒక కోణం ఉందా అని నేను ఆలోచించాలి. అలా మీరు ఆలోచించినప్పుడు మాత్రమే సత్యం ఏమిటో తెలుసుకుంటారు, సత్యానికి సేవకులు అవుతారు, సత్యం మీకు కృతజ్ఞత చెప్తుంది ఒకరోజు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి టైం లేదు ప్రియ దేవుని ప్రజలారా, సత్యమందు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, సత్యానికి మీరు స్తంభములై ఉండండి. దేవుడు మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. దైవజనుని నోటి స్వరము దేవుని ఉద్దేశమే అని తెలుసుకోవాలంటే నువ్వు ముందు గొర్రెవ్వాలి. గొర్రె కావాలంటే మేక కాకుండా ఉండాలి. మేక ఎప్పుడు రోడ్డు మీద నడుస్తుంటే ఏం చేస్తుందని చెప్పాను నేను, వాళ్ళు వీళ్ళు పెట్టిన మొక్కలు తింటుంది, ఇదేంటో దీనికి అక్కడికి వెళ్ళి ఆ మొక్క, ఇక్కడికి వెళ్ళి ఈ మొక్క తింటుంది. కానీ గొర్రె అలా కాదు, అది తలదించుకొని గడ్డి మాత్రమే తింటుంది, పక్కనున్న మొక్కలు తిన్నది అది. మరి గర్వం, అహంభావం, అజ్ఞానం, నాకు తెలిసిందే రైట్ అనుకోవడం, తెలియకుండానే మాట్లాడడం, ఇవన్నిటిని మానుకున్నాం అనుకోండి, మనకు దేవుని స్వరం వినడం అలవాటు అవుద్ది. దానికోసం దేవుణ్ణి అడగండి, ఆ స్వభావం దేవుడిచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవుడా, నీకు వందనాలు. మీరు మాకు నేర్పినటువంటి ఉన్నత ఆలోచన విధానం కొరకు వందనాలు. నీ పిల్లలు నీ ఉద్దేశములు ఎరిగి ఇక మీదట అనేకుల్ని ఆటంకపరచక ఆలోచింపజేయ నీ బూర శబ్దములవునుగాక. ప్రతి నోటిని వాడుకోండి, ప్రతి మనస్సును వాడుకోండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకోమని యేసునామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉంటాడు. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఇప్పుడు మీ అందరికీ శుభవార్త. గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి WCM చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి ఆరాధన, ఉదయం 9:30 నుండి 12:30 గంటల వరకు రెండవ ఆరాధన, సాయంత్రం 6 గంటల నుండి 8:30 గంటల వరకు తమిర్షి గ్రామంలో మూడవ ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన, వాక్య ధ్యానము, ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి, దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి. ప్రార్థన చేయండి, పాల్గొనండి. వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా, ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా, మీకు స్వాగతం. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.
చీకటిలో క్రైస్తవం సత్యానికి తల వంచని వేషమే మోసము. మార్చుకోని గుణం, చంపుకోని అహం, దుర్దినం రాకముందే మేలుకో తక్షణం. వేడుకో క్రీస్తుని. చీకటిలో